వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంన తిరుమలలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళే భక్తులకు టీటీడీ చేసిన సూచనలు ఏమిటో తెలుసుకుందాము. వైకుంఠ ఏకాదశి తిరుమలలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చేసి భక్తులకు కీలక సూచనలు చేసింది. ఇప్పటికే ఈ 10 రోజులు సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్లైన్లో టికెట్లు జారీ చేశారు. అదేవిధంగా బ్రేక్ దర్శనాలు, ఇతర సేవలపైన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక తిరుమలలో ఈ సమయంలో దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ పుల్ల సూచనలు చేసింది. అవేమిటంటే, రాంబగిచా ప్రాంతంలోని వాహన పార్కింగ్ను ఈ రోజులలో బయటకు బదలాయించినట్లు చెప్పారు. దీనికి బదులుగా 10 బగ్గీలు, అదనపు సిబ్బంది, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. వీఐపీలు భక్తులు తమకు కేటాయించిన సమయం ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా భక్తులు తమ పాదరక్షలను గదులలో వారి వాహనాలలో వదిలి రావాలని సూచించారు. భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వైకుంఠ ద్వార దర్శనం వేళ దర్శన టికెట్లు, టోకన్లున్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు, కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు చేశారు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూ లైన్ల వద్దనే చేరుకోవాలని సూచనలు చేశారు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుండి 19వ తేదీ వరకు వీరిని దర్శనాలకు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.